Friends, JEE Mains 2019 results released by NTA yesterday. So maximum students ki confusion undi. Result చూసుకున్నా కూడా result ఏంటి percentile procedure అర్థం కాక. So we have received number of phones. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈ పర్సంటైల్ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ వీడియో. షేర్ ఇట్ టు maximum. So clarity about NTA JEE Main 2019 percentile. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఈ పర్సంటైల్ విధానం ద్వారా ర్యాంక్ తెలుసుకోవచ్చా, తెలుసుకుంటే ఎలా తెలుసుకోవాలి, అండ్ ఎలా ఈ పర్సంటైల్ విధానాన్ని లెక్కిస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. పర్సంటైల్ విధానం x/y into 100. ఇక్కడ వాట్ ఈజ్ x, వాట్ ఈజ్ y అని చూస్తే ఇప్పుడు మనకి JEE Mains 2019 ఎగ్జామ్ పేపర్ 1 3 డేస్లో ఈచ్ డే 2 షిఫ్ట్స్ అంటే టోటల్గా 6 షిఫ్ట్స్ అయినాయి. సో ఇందులో జనరల్గా ఒక షిఫ్ట్ వాళ్ళకి పేపర్ ఈజీ, ఇంకో షిఫ్ట్కి పేపర్ టఫ్, ఆ విధమైన తేడాలు ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది పేపర్ మారినప్పుడు. అఫ్కోర్స్ NTA ఒకే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పటికీ పేపర్కి జనరల్గా వేరియేషన్స్, ఒపీనియన్స్లో తేడాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని NTA వాళ్ళు ఈ పర్సంటైల్ విధానాన్ని రూపొందించారు. ఏంటి పర్సంటైల్ విధానం అంటే, ఎవరు ఏ షిఫ్ట్ రాస్తే ఆ షిఫ్ట్లో ఉన్న అపియర్ అయిన స్టూడెంట్స్ ప్లస్ ఆ షిఫ్ట్కి ఎంతమంది హాజరయ్యారు అనే విధానాన్ని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పర్సంటైల్ విధానం రూపొందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు January 10th ఎగ్జామ్ రాసిన, మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి ఆ షిఫ్ట్లో ఎంతమంది హాజరయ్యారో వాళ్ళతోటే కాంపిటీషన్. ఆ విధంగానే పర్సంటైల్ లెక్కించారు. సో అప్పుడు పేపర్ ఈజీ టఫ్ అనే కాన్సెప్ట్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజీ ఉన్నప్పుడు 120/120 వచ్చిన స్టూడెంట్కి అక్కడ 100 పర్సంటైల్గా తీసుకున్నారు. అదే పేపర్ టఫ్ వచ్చినప్పుడు 120కి 110 వచ్చిన స్టూడెంట్, అది ఆ షిఫ్ట్లో టాప్ మార్క్ కాబట్టి దాన్ని 100 పర్సంటైల్గా తీసుకున్నారు. సో దీంతో స్టూడెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ x/y into 100 అనే ఫార్ములా ఏంటి అంటే, x అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి అతనికి వచ్చిన మార్కులతో కంపేర్ చేసుకుంటే 5,000 మంది అతనికంటే ముందున్నారు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ y అనే నెంబర్ టోటల్ అపియర్, ఈ డినామినేటర్లో ఉన్న y నెంబర్ టోటల్ అపియర్. అంటే ఒక షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 80,000 అపియర్ అయ్యారు అనుకుందాం. ఆ స్టూడెంట్కి ఆ ఎగ్జామ్లో వచ్చిన అతని మార్కులకి పోల్చినప్పుడు 5,000 మంది అతనికంటే ముందున్నారు. అంటే ఇతను ఎక్కడున్నాడు? 75,000 ప్లేస్లో ఉన్నాడు. అంటే 75,000 స్టూడెంట్స్ ఇతనితో ఈక్వల్గా లేదా ఇతని కంటే వెనక ఉన్నారు. సో కాబట్టి ఆ 75,000 నెంబర్ ఎక్స్గా తీసుకుంటే ఎస్, దిస్ ఈజ్ ద పర్సంటైల్ ఫార్ములా. అర్థమైంది కదా? సో అంటే ఒక స్టూడెంట్ ఉన్న ప్లేస్ 5,000గా ఉంది, 5,000 స్టూడెంట్స్ అతనికంటే ముందు ఉన్నప్పుడు అతని ప్లేస్ 75,000 అవుతుంది. 75,000 స్టూడెంట్స్ అతనితో ఈక్వల్గా లేదా అతనికంటే వెనుక ఉన్నప్పుడు అది ఎక్స్ నెంబర్గా తీసుకొని టోటల్ ఎగ్జామ్కి అపేర్ అయిన వాళ్ళు 80,000 అనుకుంటే, సో ఈక్వేషన్ 75,000/80,000 into 100, దట్ గివ్స్ హౌ మచ్? ఎస్, 93.75. ఈ పాయింట్ డెసిమల్ని కూడా వాళ్ళు 7 నెంబర్స్కి ఫైనల్ చేశారు. అంటే ఫర్దర్
ర్యాంక్ క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుంది, రైట్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ క్యాల్కులేటింగ్ పర్సెంటైల్. అంటే ఇప్పుడు మనకు రిజల్ట్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఈ డిజిట్ పాయింట్స్ అన్ని పర్సెంటైల్ పాయింట్స్. ఇది కూడా క్లారిటీగా సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్లో ఎంత పర్సెంటైల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఓవరాల్గా ఎంత పర్సెంటైల్, ఈ పర్సెంటైల్ విధానంలో ఏజ్ని కూడా క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ వచ్చినాయి అనుకోండి, ఏజ్ని బట్టి ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇది పర్సెంటైల్ విధానం ఎలా క్యాల్కులేట్ చేశారనే దానికి. సో ఇప్పుడు ఈ పర్సెంటైల్ విధానంతో మీకు ర్యాంక్స్ ఎలా ఇస్తారు, ర్యాంక్ ఎలా వస్తుంది అన్నదానికి చిన్న క్లారిటీ చూడండి ఇక్కడ. సో ఎగ్జామ్ ఎన్టీఏ జేఈ మెయిన్స్ 2019 జనవరి అండ్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ జనవరిలో ఎగ్జామ్ అయిపోయిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ కంపేర్ చేద్దాం. జనవరిలో ఒక స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్కి 93% వచ్చింది అనుకోండి, సెకండ్ స్టూడెంట్కి అదే ఎగ్జామ్లో 83% వచ్చింది అనుకుందాం. సో ఇట్స్ పర్సెంటైల్. సో ఈ పర్సెంటైల్ విధానంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్సెంటైల్ విధానంలో ఎక్కడ మార్క్స్ గురించి చెప్పట్లేదు. సో ఎప్పుడైతే మార్క్స్ కంపారిజన్ లేదో ర్యాంక్స్ డిసైడ్ చేయడం కష్టం. సో కాబట్టి ఇప్పుడు మనకి జనవరిలో వచ్చిన ఈ పర్సెంటైల్ తోటి మార్క్స్ చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బంది వ్యవహారం. సో కాబట్టి ఇక్కడ పర్సెంటైల్ తోటి స్టూడెంట్స్ ఏమర్థం చేసుకోవాలంటే పర్సెంటైల్ తోటి మార్క్స్ ఇప్పుడే ర్యాంక్స్ ఇప్పుడే క్యాల్కులేట్ చేయట్లేదు, రైట్. ఎందుకు అంటే చూడండి, ఆల్రెడీ ఎన్టీఏ ఏమనౌన్స్ చేసింది, ఎన్టీఏ అనౌన్స్డ్ దట్ సో దే హ్యావ్ టు టేక్ ద బెస్ట్ ఆఫ్ 2. అంటే జనవరి అండ్ ఏప్రిల్లో మీకు వచ్చిన పర్సంటైజ్లో బెస్ట్ ఆఫ్ 2ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో 93% వచ్చిన స్టూడెంట్ ఏప్రిల్ అటెంప్ట్ అయినప్పుడు అతని స్కోరు లెట్ ఇట్ బి 63%గా మనం తీసుకుందాం. సో ఇప్పుడు 83% వచ్చిన స్టూడెంట్ ఏప్రిల్ ఎగ్జామ్ అటెంప్ట్ అయినప్పుడు అతనికి వచ్చిన పర్సంటైల్ ఫర్ ఎగ్జాంపుల్ 97%. నౌ కంపేర్ చేయండి. ఎన్టీఏ ఏం చెప్తుంది, ఈ రెండిట్లలో బెస్ట్ ఆఫ్ 2 మేము కన్సిడర్ చేస్తామని చెప్తుంది. అంటే ఈ 2 ఎగ్జామ్స్ అంటే ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయిన తరువాతే మీకు ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ స్టూడెంట్ జనవరిలో 93% ఉంది, ఏప్రిల్లో 63% ఉంది. అంటే ఓన్లీ జనవరి కన్సిడర్ చేసుకుంటే 93% ఈజ్ ద బెస్ట్. బట్ ఎన్టీఏ కండిషన్ ఏంటి, బెస్ట్ ఆఫ్ 2 కన్సిడర్ చేస్తామన్నారు కాబట్టి సో ఇప్పుడు ఏప్రిల్ రిజల్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో బెస్ట్ ఆఫ్ రిజల్ట్ ఏదవుతుంది చూడండి, ఎస్ డెఫినెట్గా దట్ 97% అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఏప్రిల్ ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ పెరిగింది. సో స్టూడెంట్స్ మీకు పర్సంటైల్ ఎంత వచ్చినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఒకవేళ ఆల్రెడీ ద స్టూడెంట్స్ హూ రిసీవ్డ్ ఆర్ హూ గాట్ 90% అండ్ అబోవ్, సో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఏప్రిల్ ఇంకా బాగా ప్రిపేర్ కండి. సో అగైన్ ఏప్రిల్ ఎగ్జామ్లో చెక్ చేసుకోండి. దాంతో మనకి అడ్వాన్స్ ఎగ్జామ్కి మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లస్ డెఫినెట్గా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు జనవరిలో పర్సంటేజ్ తగ్గిన స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో యూ హ్యావ్ ఏ ఛాన్స్ ఇన్ ఏప్రిల్, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫైనల్గా మీ ర్యాంక్ డిసైడ్ అయ్యేది ఏప్రిల్ ఎగ్జామ్ తోటి. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏమాత్రం అంటే బాగా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా, మార్క్స్ తగ్గిన వాళ్ళు నిరుత్సాహపడకుండా ఏప్రిల్ ఎగ్జామ్ గురించి పర్ఫెక్ట్గా ట్రై చేయండి, రైట్. అర్థమైంది కదా ప్రొసీజర్. సో నా ఇప్పుడు 2 ఎగ్జామ్స్ కంపేర్ చేసినప్పుడు హూ ఇస్ ద బెస్ట్ వన్, ఎస్ డెఫినెట్లీ దిస్ 97% విల్ బి ద ఫస్ట్ వన్. అంటే ర్యాంకింగ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ మార్క్, ఈ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఇప్పట్లో ర్యాంక్స్ అనేవి మనకి వెలువడవు, రైట్. సో 2 కంపారిజన్ అయిపోయిన తర్వాతే ఎన్టీఏ ర్యాంక్స్ని ఫైనల్ చేస్తుంది. సో కాబట్టి సో స్టూడెంట్స్ మీరందరూ కూడా ఏప్రిల్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ కండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ బై బై. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది పర్సంటైల్ విధానంతో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. డెఫినెట్గా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తూ సో కీప్ వాచింగ్ మ్యాథ్స్ గురు అండ్ బై బై.